నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. జమిలీ ఎన్నికలకు జై కేంద్ర కేబినెట్ పచ్చజెండా కోవిడ్ కమిటీ నివేదికకు ఆమోదం మా హయాంలోనే అమలు ఏకాభిప్రాయ చర్చల తర్వాతే బిల్ అశ్విన్ వైష్ణవ్ రబీ సీజన్లో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్ ఏకకాల ఎన్నికలకు తప్పుపట్టిన విపక్షాలు ప్రజాస్వామ్యం మరింత ఉజ్వలం. జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఏకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదన కేబినెట్ ఆమోదించడం ఓ ముఖ్యమైన ముందడుగు. భారత్ ప్రజాస్వామ్యాన్ని మరింత ఉజ్వలభరితంగా, భాగస్వామ్యవంతంగా చేయడానికి ఇది ఎంతో కీలకం. అనేక వర్గాల్లో చర్చించి నివేదిక రూపొందించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి అభినందనలు. ఇక నాణ్యమైన మద్యం క్వార్టర్ ధర 99, 100 కోట్లతో రాష్ట్రంలో బిట్స్ చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్, రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు, కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. జగన్ భారీ చైర్మన్గా ఉన్న సాక్షి పత్రిక దోచిపెట్టారు. వాలంటీర్లతో పత్తి కొనిపించేందుకు 2 ఏళ్లలో 205 కోట్లు, 5 ఏళ్లలో ప్రకటనల రూపంలో దోచిపెట్టింది 4,443 కోట్లు. మిగతా పత్రికలన్నింటినీ కలిపినా ఈ మొత్తం ఇవ్వలేదు. మంత్రివర్గం మండిపాటు, సమగ్ర విచారణకు నిర్ణయం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎన్డీఏ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఇది మంచి ప్రభుత్వం కరపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెదేపా భాజపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పురంధేశ్వరి. ఈ నెల 20 నుంచి ప్రజల్లోకి వెళ్దాం. 2024 కల్లా 15% వృద్ధి రేటు సాధించాలి. ఎన్డీఏ శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. వైకాపాకు బాలినేని బాయ్ ఆ పార్టీకి మాజీ మంత్రి రాజీనామా, మీ విధానాలు నచ్చడం లేదంటూ పార్టీ అధినేత జగన్కు లేఖ. ఏకకాల ఎన్నికలకు దశాదిశ కోవిడ్ కమిటీ 10 కీలక సూచనలు, వాటికి కేంద్రం ఆమోదం. జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక న్యాయ రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. రెండో దశలో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలి. ఇవి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు పూర్తి కావాలి. ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీ అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి. అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీ పదవీ కాలాన్ని గుర్తించాలి. హంగ్ సభలు ఏర్పడినప్పుడే అవిశ్వాస తీర్మానాలప్పుడు గానీ లోక్సభ తాజా ఎన్నికలు నిర్వహించాలి. లోక్సభ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 5 ఏళ్లు మిగిలిపోయిన కాలానికే సభ కొనసాగేలా చూడాలి. అసెంబ్లీ రద్దయిన లోక్సభ పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికే అవి కొనసాగాలి. రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలి. ఎన్నికలకు సమగ్ర ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ సిబ్బంది సమకూర్చుకోవడంపై ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. జమిలీ చిన్న కథ కాదు. 6 రాజ్యాంగ సవరణలు చేయాలి. సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలీ ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలీ సాధ్యం చేయాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందున్న సవాళ్లే చూద్దాం. గడువు పెంపు, కుదింపు జమిలీ అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీలకు ఏకకాలం ఎన్నికలు జరపాలి. ఇదేమీ భారతావని కొత్త కాదు. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలే జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూలడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చి జమిలీ మాయమయ్యాయి. ఆయా రాష్ట్ర అసెంబ్లీ గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలు కలపాలంటే ఈసారే కాకుండా తర్వాత ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కలవాలన్నా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువు పెంచడమో, మరికొన్ని అడుగులు తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలు వెళ్ళినా ఆ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగపరమైన అవరోధాలున్నాయి. వీటిని సవరించాలి. దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరులను మార్గదర్శకాలు ఉద్దేశించి 1951 ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరణ చేయడంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలు పార్లమెంట్లో ఆమోదం ముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు అవసరం. ఆర్టికల్ 83 లోక్సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించి. ఆర్టికల్ 172 రాష్ట్రాల అసెంబ్లీకి 5 ఏళ్ల గడువు నిర్దేశించింది. ఆర్టికల్ 53 అతాయిక పరిస్థితి సమయంలో సభా కాలపరిమితి ఏడాదికి పెంచకుండా పార్లమెంట్ చట్టం ద్వారా వీలు కల్పించేది. ఆర్టికల్ 172 కేంద్ర రాష్ట్రాల అసెంబ్లీలకి ఇలాంటి వీలు ఉంది. ఆర్టికల్ 85(2)(b) రాష్ట్రపతికి లోక్సభ రద్దు చేసే అధికారం ఇచ్చింది. అదేవిధంగా ఆర్టికల్ 174(2)(b)లో కింద రాష్ట్ర అసెంబ్లీ రద్దు అధికారాన్ని గవర్నర్కు దాఖలు పరిచింది. ఆర్టికల్ 356 రాష్ట్రానికి రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించింది. ఆర్టికల్ 324 ఎన్నికల కమిషన్ అధికారులకు సంబంధించినది. అస్త్రాలన్నీ అప్పటికే 2029లోనే మహిళా రిజర్వేషన్ అమలు, జమిలీ ఎన్నికల నిర్వహణ, లోక్సభ సీట్ల పెంపు కూడా ఎన్డీఏ ప్రభుత్వ యోచన.
కదంబర్ జత్వాని అరెస్టులో సీఎంఓలోని ఆ ఇద్దరు సకల శాఖల మంత్రి ముఖ్య ఐఏఎస్ అధికారి కీలక పాత్ర వారి సమక్షంలోనే కాంతిరాణా విశాల్ గున్నేల్కి పిఎస్ఆర్ ఆదేశాలు కుక్కాల్ విద్యాసాగర్తో సీఎంఓలో మంత్రాలు కుట్రల వ్యూహరచన అక్కడే ముగ్గురు ఐపీఎస్లతో పాటు సీఎంఓలో ఇద్దరు నిందితులు చేర్చే అవకాశం ముంబైకి చెందిన సినీ నటి కదంబరి జత్వాని అక్రమ కేసు బనాయింపు అరెస్ట్ వేధింపులు వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు వారిలో ఒకరు సకల శాఖల మంత్రిగా పేరుగొందిన సలహాదారులు కాగా మరొకరు గత 5 ఏళ్ల సీఎంఓలు అన్ని తానే వ్యవహరించిన ఐఏఎస్ అధికారి వీరి సమక్షంలోనే జనవరి 31 నాటి నిఘా విభాగాధిపతి పివిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు విజయవాడ సిపి కాంతిరాణ తాత డీసీ విశాల్ గున్నే సీఎంఓలో పిలిపించి మరీ జత్వాని అరెస్ట్ చేయాలంటే ఆదేశించినట్టు దర్యాప్తులో తేలింది అంతకంటే 2, 3 రోజుల ముందే కుక్కల విద్యాసాగర్ సీఎంఓలో పిలిపించి మొత్తం వ్యూహాన్ని వివరించినట్టు గుర్తించారు ఈ భేటీలు జరిగిన సమయంలో అందరి టవర్ లొకేషన్లు ఒకే చోట చూపించినట్టు సాంకేతిక ఆధారాలు పోలీసులు సేకరించారు విశాల్ గున్నే ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో కీలక విషయాలు విస్మరించినట్టు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు కాంతి రాణా విశాల్ గున్నేలు పిఆర్ ఆంజనేయులు సీఎంఓలో పిలిపించి జత్వాని వ్యవహారం అప్పగించిన సమయంలో సకల శాఖ మంత్రికి పేరుందని సలహాదారులు ఇది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకు సంబంధించిన వ్యవహారం చాలా రహస్యంగా చేపట్టాలి అందుకే మీకు అప్పగిస్తున్నాం మీకు ఏం కావాలో మేము చూసుకుంటాం అని స్పష్టంగా చెప్పడంతో తాము అందులో తలదూర్చాలని వచ్చిందంటే అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక ఐపీఎస్ అధికారి తన సన్నిహితులు చెబుతున్నట్టు పోలీసులు గుర్తించారు ఆయన విచారిస్తే జనవరి 31న సీఎంఓలో ఏం జరిగిందో ఏ ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అసలు సూత్రధారులు ఎవరు అంటే కీలక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు ఆ ఇద్దరిని నిందితుడిగా చేర్చే అవకాశం జతాని కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు సకల శాఖల మంత్రి పేరుగొందిన సలహాదారులు నాటి సీఎంఓలో చక్రం తిప్పిన ఏఎస్ అధికారి ప్రయాణానికి సంబంధించి పోలీసులు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి కుక్కలు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు జత్వానీపై కేసు నమోదు ప్రధాన ఆధారంగా చూపించిన డాక్యుమెంట్ ఫోర్జరీదని సకల శాఖల మంత్రి పిఎస్ఆర్ ఆంజనేయులు దీన్ని తయారీ ఆదేశించినట్టు దర్యాప్తులో గుర్తించారు విద్యాసాగర్ ప్రకాశం జిల్లాలకు చెందిన న్యాయవాది జనవరి 31 కంటే ముందు పలువురు సీఎంఓలు పిలిపించి ఆ కుట్ర ప్రణాళికకు గుర్తించినట్టు సమాచారం వీటిపై మరింత లోతైన శాస్త్రీయ ఆధారాలు సేకరించాక సకల శాఖల మంత్రిని ఐఏఎస్ అధికారి నిందితుడిగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు వారికి ముంబై నుంచి భారీగా లబ్ధి కదంబ జత్వాని టాస్క్లో కీలక వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులకు ముంబైలో పారిశ్రామికవేత్త సంబంధికుల నుంచి భారీగా లబ్ధి పొందినట్టు దర్యాప్తులో గుర్తించారు జత్వానిపై కేసు నమోదుకు ముందే ఆమె అరెస్ట్ తర్వాత పలు దఫాలుగా వీరికి భారీ మొత్తంలో సంబంధిందని సమాచారం విచారణ అధికారులు ప్రస్తుతం ఈ మూలాలన్నీ ఛేదించే పనిలో ఉన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం లభిస్తే బాధ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఐఫోన్ల ఆధారాలు చెరిపేందుకు విఫలయత్నం ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే ముందే అక్రమంగా నిఘా కార్యాలయం తరలింపు కదమ జత్వాని కేసు ఎల్లో వస్తున్న సీతారామయ్య లీలలు సాధారణంగా ఏదైనా కేసులో నిందితులు అరెస్ట్ చేస్తే వారు స్వాధీనం చేసిన పరికరాలు పోలీస్ స్టేషన్లో తమ అదిలో ఉంచుతారు వాటిలోని కీలక సమాచారం రాబట్టేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు కానీ కదంబరి కేసులో పిఎస్ఆర్ మాత్రం చట్టాన్ని తొంగలో తొక్కారు దర్యాప్తు అధికారి స్వాధీనంలో ఉండాల్సిన ఫోన్లను తానే తీసుకుని వాటిని ఇంటెలిజెన్స్ కార్యాలయం తరలించినట్టు తెలిసింది అక్కడ నిపుణులతో వాటిని తెరిపించాలని ప్రయత్నించిన ఫలించలేదు దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు అక్కడ కూడా ఐఫోన్లు తెరిచేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా చేయలేకపోయారు ముంబై కదంబరి నమోదు చేసిన కేసులో సాక్ష్యాలు సమర్పించేందుకు అక్కడ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన సమయంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం కుట్రలో భాగమని ఆమె ఫోన్లో ఉన్న ఆధారాలు బయటకు వెళ్లకుండా చూసేందుకు ఇంతగా పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధి ఉమ్మడి లక్ష్యమే 2047 నాటికి ఏపీ మొదటి స్థానంలో ఉండాలని సీఎం ఆకాంక్ష ఎన్డీ కూటమి సమస్యలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది మంచి ప్రభుత్వం నినాదంతో ఇంటింటికి మంత్రులు ఎమ్మెల్యేలు 100 రోజుల ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలపై ప్రచారం 16,437 పోస్టుల భర్తీకి మెగా డిస్ప్యూటేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు అండగా పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి 1000 పెంచి 4,000 చేయడంతో పాటు ఎన్డీ అధికారంలో వచ్చిన మొదటి నెలలో ఒక్కొక్కరికి 7,000 చొప్పున అందజేశాం ఒకే రోజు 65.18 లక్షల మంది ఇంటింటికి వెళ్లి 4,408 కోట్లు పంపిణీ చేసాం దేశంలో ఇది తిరుగులేని సంక్షేమ చరిత్ర ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగ జీతాలు ఇస్తున్నాం ధాన్యం కొనుగోలు బకాయిలు 16,747.47 కోట్లు చెల్లించి అన్నదాతకు ఆదుకున్నాం స్థానిక సంస్థలు 14,522 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోసాం పేదల పూటకు 5కే ఆకలి ఇచ్చి 100 అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించాం విజయనగరం వరదలు వెళ్లాడుతున్న చంద్రబాబు 10 రోజుల పాటు బస్సులో ఉంటున్న నిద్రాహారాలు మాని ప్రజల్లో తండ్రిలా కాపాడారు వైకాపా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ పిన్నెలే ఉమ్మడి నెల్లూరు కాకాని వైకాపా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల రామకృష్ణ పార్టీ అధ్యక్షుడు జగన్ మళ్ళీ నియమించారు ఈవీఎం ధ్వంసం అత్యయత్నం కేసు నిందితుడిగా జైలుకి వెళ్లి బెయిల్పై వచ్చినప్పుడు పిన్నెలు కొనసాగించారు క్యాంప్ కార్యాలయంలో పల్నాడు పశ్చిమ గోదావరి ఉమ్మడి నెల్లూరు జిల్లాల నేతలతో బుధవారం సమావేశమై ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు ఖరారు చేశారు పశ్చిమ గోదావరికి
మధునూరి ప్రసాదరాజును ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పార్టీ బాధ్యుడైన మేకా శేషబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే ఎన్నికల్లో నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన మాజీ మంత్రి అనిల్ కుమార్ సొంత ప్రాంతమైన నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకుడిగా నియమించారు. దీంతో పాటు మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జలీల్ అహ్మద్, నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రజాపాలనకు 100 రోజులు. ఏపీకి తిరిగి ఉప ఊపిరి పోసిన కూటమి పాలన. 5 ఏళ్ల వైసీపీ అరాచకం నుంచి 5కే కడుపు నింపే స్థితికి. రాష్ట్రమంతా తెరుచుకున్న అన్నా క్యాంటీన్లు. వృద్ధులకు 1000 పెంచి 4000 పెంచాను. ఉద్యోగులు 1వ తారీఖునే వేతనాలు. కేంద్రం స్నేహంతో ప్రగతికి దారులు. పోలవరం అమరావతికి తిరిగి కదలిక. చంద్రబాబు విజన్ సూపర్. ఆలోచన దశాబ్దం ముందు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. కష్టాన్ని ఎదుర్కొనేలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. నిధులు లేకపోయినా 100 రోజుల్లో అద్భుత పాలన. వస్తూనే 7,000 పెన్షన్ వేస్ట్. డిప్యూటీ సీఎం పవన్. తిరుమల లడ్డు అపవిత్రం. వైసీపీ హయాంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారు. అన్నప్రసాద నాణ్యత తగ్గించారు. మేము వచ్చాక మళ్ళీ మంచి నెయ్యి. సీఎం. క్వార్టర్ 99 కేసు. సిసలైన బ్రాండ్లు అందుబాటులోకి. అందుబాటు ధరకే తక్కువ రకం మద్యం. పక్క రాష్ట్రాల ధరల ఆధారంగా సగటు ధర. నాణ్యత లేని లిక్కర్ బ్రాండ్లన్నీ చెల్లుచీటు. రాష్ట్రంలో 12 ఎలైట్ షాపులు గ్రీన్ సిగ్నల్. అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ. 10% షాపులు కల్లు గీత కులాలకే. వాలంటీర్ల కొనసాగింపుపై అధ్యయనం. భోగాపురం ఎయిర్పోర్ట్ కల్లూరి పేరు. మాజీ సైనికుల కోసం 10 కోట్ల ప్రత్యేక నిధి. చిన్న పరిశ్రమల కోసం 100 కోట్లతో. కొత్త డయాఫ్రమ్ వాల్ పనులకు మెగాకే. డీమ్వర్సిటీగా ఎన్ఆర్ఐఎంఎన్ఓసి. బీసీలకు 33% కోటా కేంద్రానికి సిఫార్సు. రైతు సేవా కేంద్రం జీవోకు ధృవీకరణ. అమరావతి న్యాయ విశ్వవిద్యాలయం. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు. రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. జగన్ పత్రికకు 650 కోట్లు. ఇది అధికార దుర్వినియోగమే. చంద్రబాబు. ఆ పత్రికకు 440 కోట్లు ప్రభుత్వ ప్రకటనలు. మిగతావన్నిటితో కలిపి 400 కోట్లే. ఈ చెల్లింపు తీరుపై విచారణ జరపాలని మంత్రివర్గ నిర్ణయం. వాలంటరీ సర్వీస్ నిరుడు ఆగస్టులోనే ముగిసింది. అయినా 9 నెలల జీతం చెల్లింపు. ఉద్యోగంలో లేనప్పుడు జీతాలు ఇవ్వడం అంటూ మంత్రుల సందేహం. రాష్ట్ర విభజన ప్రణాళిక పేరు స్వర్ణాంధ్ర 47. ఇసుక బుకింగ్ కష్టాలు చెల్లు. నేటి నుంచి ఆన్లైన్ బుకింగ్ విధానం. అందుబాటులోకి వెబ్సైట్లు. దీపావళి నుంచి ఉచిత సిలిండర్లు. ఒకే దేశం ఒకే ఎన్నిక. జమిలీకి సై. కేంద్ర కీలక నిర్ణయం. కోవిడ్ కమిటీకి సిఫార్సులు. కేబినెట్ ఒకే. విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తాం. ఏకాభిప్రాయ సాధనతో ముందుకు వెళ్తాం. వ్యతిరేకించే పార్టీల వైఖరి మార్చుకుంటాయి. ఈ నిర్ణయం దేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతం. ప్రధాని మోడీ. పంట ఉత్పత్తులకు మెరుగైన ధరలు. 35,000 కోట్లతో పీఎం ఆశ కొనసాగింపు. పాస్పేట్, పొటాష్ 24,000 కోట్ల సబ్సిడీ. గిరిజనుల అభ్యున్నతికి 79,156 కోట్లు. చంద్రయాన్ 4 వినీష్ మిషన్కు ఆమోదం. పంచాయతీలకు 9,989 కోట్లు. 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు. ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. పంచాయతీ ఖాతాలో జమ చేయనున్న రాష్ట్రం. హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులు. గ్రామాల్లో చేపట్టే పనులపై నిఘా కోసం పోర్టల్. 2 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుల కింద అమలు. నిబంధనలు ఉల్లంఘించి నిధులు ఖర్చు చేస్తే అధికారులతో పాటు సర్పంచులపైన చర్చలు. పిఆర్ గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ. 100 రోజుల్లో 1000 అడుగులు. రేపటి నుంచి ప్రజల్లోకి ఎమ్మెల్యేలు. 100 రోజు పాలన ప్రగతిపై 10 రోజుల పాటు వివరించాలి. కూటమి పార్టీ భేటీలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి. కూటమిలో సఖ్యత రెక్కలు విచ్చుకున్నాయి. బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రం. థ్యాంక్ యూ. దట్స్ ఇట్.